మీరు మీ పాన్ కార్డ్ను ఆధార్కు లింక్ చేశారా లేదా? చేయకుంటే వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఆధార్ పాన్ లింకును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవలి ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, మీరు డిసెంబర్ 31 లోపు మీ పాన్ కార్డ్ని మీ ఆధార్ కార్డ్తో లింక్ చేయకుంటే మీ పాన్ కార్డ్ పని చేయకపోవచ్చు. వినియోగదారు వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఆర్థిక మోసాలను నిరోధించే లక్ష్యంతో ఈ ఆదేశాలను కేంద్రం జారీ చేసింది. ఇప్పటికే పలుసార్లు లింక్ గడువులు పెంచుతూ అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఇచ్చిన డేట్ చివరిదయ్యే అవకాశం ఉందని సమాచారం. అందుకే వీలైనంత తొందరగా పాన్ కార్డ్తో ఆధార్ని లింక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఫిన్టెక్ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలు పాన్ డేటాను ఉపయోగించి చట్టవిరుద్ధంగా కస్టమర్ ప్రొఫైళ్లను సృష్టించడం వంటి సంఘటనలను నిరోధించటానికి ఆదాయపు పన్ను శాఖ ఆధార్ పాన్లను లింక్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇది కాకుండా ఆర్థిక లావాదేవీలలో పాన్ని తప్పనిసరిగా ఉపయోగించటం వల్ల పాన్ ఆధార్ లింక్ చేయటం కూడా ముఖ్యమైంది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదాయపు పన్ను శాఖను హోంశాఖ ఆదేశించింది. అయితే కొందరికి ఆధార్ కార్డుకో పాన్ కార్డు లింక్ కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేరు, పుట్టిన తేదీ, జెండర్ విషయంలో ఎందులో తప్పులు ఉన్నా ఆధార్ పాన్ అనుసంధానం అవ్వదని ఆదాయపు పన్ను శాఖ అంటోంది. కాబట్టి పాన్ కార్డ్, ఆధార్ వివరాలు సరిచేసుకోవాలని సూచించింది. రెండింట్లో ఏదో ఒక దాంట్లో మార్పులు చేసుకోవాలంది. పాన్లో కరెక్షన్ చేయదలుచుకుంటే ఆన్లైన్, ఆఫ్లైన్లో మార్చుకునే వెసులుబాటు ఉంది. ఆధార్లో తప్పుల కోసం దగ్గరలోని ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రానికి వెళ్లి సరిచేయించొచ్చు. సరిచేశాక మరోసారి ఐటీ పోర్టల్లో అనుసంధానానికి ప్రయత్నించాలని ఐటీ శాఖ సూచించింది. అప్పటికీ అనుసంధానం అవ్వకపోతే పాన్ సర్వీస్ కేంద్రాల్లో ₹50 చెల్లించి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. పాన్, ఆధార్ అనుసంధానం చేసుకోకపోతే ఐటీ రిటర్నులో ఫైల్ చేయడం సాధ్యపడదు. మరోవైపు పెద్ద సంఖ్యలో ప్రజలు అనుసంధానం చేసుకోకపోవడంతో గడువును పెంచుతూ వస్తోన్న కేంద్రం దీన్ని చివరి తేదీగా పరిగణించవచ్చు. అందుకే ఇప్పటికీ ఆధార్తో పాన్ కార్డ్ లింక్ చేసుకోకపోతే త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు.